హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా. ఈరోజు మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాము. డిస్క్లైమర్ ఏంటంటే, సో ఇట్ ఈస్ ద ఎలిజిబిలిటీ వచ్చేసరికి 13+ వాళ్ళు మాత్రమే దీన్ని చూడాలి. అందరికీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. డోంట్ బి మిస్అండర్స్టాండ్, ఇట్ ఈస్ ఎ సైన్స్. నేను ఏదైతే పార్ట్స్ చూపిస్తానో దాన్ని మీరు హెజిటేట్ అవ్వాల్సిన పని లేదు, షైగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇట్ ఈస్ ఎ సైన్స్. వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ పార్ట్స్ అన్నమాట. సో ఇది మన శరీరంలో భాగమే. ఇప్పుడు మనం అంటే సపోజ్ ఐస్ గురించి కానీ, హార్ట్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా చెప్పామో ఇది కూడా శరీరంలో ఒక పార్ట్ లాగానే తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రైట్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రాముఖ్యంగా ఈ పేర్లు, నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసు కానీ, అంటే ఐ మీన్ ఎక్స్టర్నల్గా ఏముంటుందో ఐడియా ఉంటుంది కానీ దీంట్లో ఉన్న ఆర్గాన్స్ పేరు కానీ, లేకుంటే సెమెన్ ఎలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, హార్మోన్స్ ఎలా స్టిమ్యులేట్ అవుతాయి ఎవరికి కూడా తెలియదు అనమాట. సో దాన్ని ఈరోజు మీకు చాలా డీటెయిల్డ్గా ఇవి మెడిసిన్ సబ్జెక్ట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అనేది జరిగింది. సో ఫస్ట్ వచ్చరికి దీంట్లో కొన్ని నేను ఏదైతే పేర్లు చెప్తానో అదే ఆర్డర్లో మనం తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చరికి స్క్రోటం అంటారన్నమాట. దీన్ని ముష్కగోని అంటారు. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి అమ్మ. ముష్కగోని. టెస్టికల్స్ ఆర్ టెస్టీస్ అంటారు. టెస్టీస్ అంటే ముష్కాలు అంటారన్నమాట. ఓవెల్ షేప్లో రౌండ్గా ఉండేవి అనమాట. ఈ స్క్రోటం అనేది ఒక సంచి లాంటిది. ఆ సంచి లోపల ఏముంటాయి? టెస్టికల్స్ ఉంటాయి. బయట మజిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అదనమాట. బయటకు కనిపించేటువంటి ఈ మజిల్, ఈ శాక్ సంచిని ఏమంటామంటే స్క్రోటం అంటారు. ఆ స్క్రోటం లోపల మనకి టెస్టికల్స్ ఆర్ టెస్టీస్ ఉంటాయి. ఈ టెస్టీస్ అనమాట 2 ఉంటాయి. ఈ టెస్టీస్కి లింక్ అయ్యి కనెక్టివిటీ అవుతూ లోపల కొన్ని పార్ట్ ఉంటుంది. దాన్ని ఎపిడిడిమస్ అంటారన్నమాట. ఎపిడిడిమస్. ఇంకొక తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఎపిడిడిమస్ అంటారన్నమాట. ఈ ఎపిడిడిమస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవన్నీ ఫస్ట్ ఆర్గాన్ నేమ్స్ తీసుకొని ఆ తర్వాత స్టడీ చేద్దాం. ఫస్ట్ వచ్చరికి స్క్రోటం, రెండోది వచ్చరికి టెస్టికల్స్, మూడోది వచ్చారు ఎపిడిడిమిస్. ఇదంతా కూడా ఎపిడిడిమిస్ ఉంటుంది. దీనికి కనెక్ట్ అయి ఉంటుంది లోపలికి. ఇదంతా మనకు బయటకు కనిపించే ఇంటర్నల్ పార్ట్స్ అనమాట. ఇవన్నీ బయటకు కనిపించేది ఈ టెస్టిస్ మాత్రమే. అక్కడి నుంచి ఒక ట్యూబ్ లాగా పైకి వెళ్తా ఉంది కదా, దీన్ని వాసా డిఫరెన్స్ అంటారన్నమాట. ఒక వాసా డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ నేమ్, ఇట్స్ ఏ ట్యూబ్ అనమాట. ఒక ట్యూబ్ లాంటిది. మనకి రక్తనాళాలలో రక్తం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ టైపు ఈ సెమెన్ అనేది ఫ్లో అయ్యి ఇలా పైకి వస్తుంది. కింద నుంచి పైకి వెళ్తూ ఉంటుంది సెమెన్. సో ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సెమెనల్ ఇక్కడికి వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్. సో ఈ పార్ట్కి వచ్చిన తర్వాత దీనిపైన ఏమున్నదంటే బ్లాడర్ అంటది. యూరినరీ బ్లాడర్ అని రాసుకోవచ్చు. యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయము అంటారు. చాలామందికి తెలియదు. మూత్రము తర్వాత సెమెన్ ఒకే ట్యూబ్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అదే మనకి ఏమని పిలుస్తామంటే ఇక్కడ దీన్ని యురెత్రా అంటారు. యురెత్రా అంటే మూత్రాశయం. నేను ఒక ఆర్డర్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను కావాలంటే. మూత్రాశయం అంటారు. అంటే ఇది మూత్రము ఎప్పుడు వస్తుంది, లేకుంటే సెమెన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు ఒక్కొక్క పార్ట్ గురించి స్టడీ చేసినప్పుడు చెప్తాను మీకు. అక్కడి నుంచి యురెత్రా ఓపెన్ ఇంటోది పెనిస్ అంటారు అనమాట. పెనిస్. సో ఇది మనకున్నటువంటి ఆర్గాన్స్ అనమాట. ఎడిషనల్గా ఇక్కడ ఏమొస్తాయంటే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు, యాక్సెసరీ గ్లాండ్స్ అంటారు, ఇంకా కొన్ని ఉంటాయి. అది 3D పిక్చర్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. సెమెనల్ వెసికిల్ అంటారు. ఇది కూడా యాక్సెసరీ గ్లాండ్ అనమాట. సెమెన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ రెండు నేను ఏదైతే అంటే డిఫరెంట్ కలర్స్ తీసుకుంటున్నాను చూడండి, గ్రీన్ కలర్. ఈ రెండు కూడా యాక్సెసరీ గ్లాండ్స్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ కాపర్స్ గ్లాండ్స్ అని చెప్పేసి ఒక 2 ఉంటాయి. అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీకు నెక్స్ట్ ఇమేజ్లో చూపిస్తాను. రైట్. మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏం సార్ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చరికి స్క్రోటం. నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి, ఇది స్క్రోటం. ఇది స్క్రోటం సంచి లాంటిది. ఇక్కడ నుంచి మనకి సంచిలో ఏముంటాయి? టెస్టికల్స్ ఉంటాయి, టెస్టీస్ ఉంటాయి. ఈ సంచి నుంచి మళ్ళీ ఏమి కనెక్టివిటీ ఉంటుంది మనకి?
ఎపిడెడమిస్ మూడవది. ఈ నెంబర్ ఇలా ఉంటుంది కదా, ఇలా తిప్పుకుంటే ఏమవుతుంది ఈ ఎపిడెడమిస్ మూడవది. ఎపిడెడమిస్ నుంచి వచ్చేటువంటి ట్యూబ్ని వాసా డెఫరెన్స్ అంటారు. ఈ ట్యూబ్ ఇలా ప్రోస్టేట్ గ్లాండ్ పైన మూత్రాశయం పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ట్యూబ్ ఈ మూత్రాశయం పైనుంచి ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది సార్ అంటే దీనికి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ కావాలి, మొటిలిటీ కావాలి, కొంత ఫుడ్ మెటీరియల్ కావాలి. ఈ సెమినల్ వెసికిల్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎజాకులేషన్ జరిగిన తర్వాత యురెత్రా నుంచి మూత్రం ఎలా బయటకు వస్తుంది, సేమ్ అదే ఆ పాయింట్ నుంచి ఈ సెమన్ అనేది పెనిస్ రూపంలో బయటకు వస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే జస్ట్ ఆర్గాన్ నేమ్స్ చెప్పాను అంతే. ఎందుకంటే తెలియాలి, ఆర్డర్ తెలియాలా. మీకు బుక్లో ఉంటుంది కానీ మీరు చదువుతారు కానీ మీకు అర్థమవుదు. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ గ్రీన్ కలర్ హైలైట్ అయింది కదా. ఈ స్క్రోటమ్ అనేది ఏం చెప్పుకున్నాం మనం, ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఆ స్క్రోటమ్ లోపల మనకి ఏముంటాయంటే టెస్టీస్ ఉంటాయి. ఈ టెస్టీస్కి మనకి ఎలా ఉంటుంది అంటే ఇంకో పాయింట్ తీసుకుందాం. ఈ టెస్టీస్ ఆర్ టెస్టికల్స్ అనేవి బాడీ లోపల, బాడీ మొత్తం అంటే ఇది యాక్చువల్గా బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా బాడీ ఈ కిందకి జారినట్టుగా కిందకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కిందకు వస్తుంది, ఎప్పుడు బాడీ లోపలికి వెళ్తుంది. అంటే బాడీ లోపలికి అంటే ఎగ్జాక్ట్గా నాట్ ఇన్ టు ది ఇన్సర్ట్ ఇంటు ద బాడీ, బట్ దిస్ ఇస్ ఆర్ ద ఏమంటారంటే కాంట్రాక్ట్స్ రిలాక్షన్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే టెంపరేచరు. సో ఎప్పుడైతే బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇవి కిందకి జారుతాయి. రాసుకుందాం, గెట్ ఇన్ టు డౌన్ అని రాసుకుందాం. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది డౌన్కి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, ఐ మీన్ చలికాలం లాంటి ప్రదేశాల్లో కనుక బాయ్స్ అబ్జర్వ్ చేయొచ్చు, ఏమవుతుందంటే ఇవి లోపలికి వెళ్ళినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే ఈ టెస్టీస్ అనేది లోపల ఏముంటాయంటే మనకి స్పెర్మ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. స్పెర్మ్ సెల్స్ ఉంటాయి. ఈ స్పెర్మ్ సెల్లే ఈరోజు ఎగ్తో కలిసి బేబీ రావడానికి ప్రధానమైన కారణం. ఈ స్పెర్మ్ సెల్కి కొంత ఆప్టిమైజ్డ్ టెంపరేచర్ కావాలి. అంటే ఏదైనా మనం ఒక వస్తువు పాడైపోకుండా ఉండాలంటే, అంటే ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ పాడవకుండా ఉండాలి, ఏం చేస్తాం మనము, ఒక సర్టన్ టెంపరేచర్లో రిఫ్రిజిరేటర్లో పెడతాం. అలాగే ఈ లోపలికి ఈ బయటకి ఎందుకు వస్తాయి అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. 2 to 2.5 సెంటీమీటర్స్ డిగ్రీస్లో టెంపరేచర్లో వేరియేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా కిందకే ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోవటము, బయటికి రావటము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వేర్ ద టెంపరేచర్ చేంజ్డ్, ఈ టెంపరేచర్లో ఈ స్పోమ్ అనేది మనకి సర్వే అవటం అనేది కష్టమవుతుంది. అంటే స్పోమ్ సెల్స్ని కాపాడటం కొరకు హై టెంపరేచర్లో ఇవి కిందకి రావటం, బాగా కోల్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అది తట్టుకోలే, అంటే కోల్డ్ టెంపరేచర్ కాదు, దానికి కొంచెం వామ్ టెంపరేచర్ కావాలి, ఉడుకు రక్తం అంటారు కదా, ఆ టైప్ అని వామ్ టెంపరేచర్లో కిందకు వస్తుంది. చలికాలంలో ఏమవుతుందంటే టెంపరేచర్ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాయింట్ తీసుకోండి. ఇది మనం చెప్పుకుంది ఇప్పుడు టెస్టీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. టెస్టీస్లో మళ్ళీ సెమినల్ వెసికల్స్ ఉంటాయి, ఏమంటారంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ తర్వాత వచ్చరికి ఎపిడిడిమస్ ఎలా ఉంటుందనేది ఒక ఇమేజ్ ద్వారా మీకు చూపిస్తాను. మనకి రేపొద్దున ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఈ టెస్టీసు తర్వాత వచ్చరికి ఎపిడెడిమిస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే దీంట్లో మనకి ఈ ఆర్గాన్స్ అని మనకు బయటకు కనపడవు. దీన్ని సెక్షన్ కటింగ్ అంటారు అనమాట. దీన్ని 3 డైమెన్షనల్ పిక్చర్స్లో కనుక తీసినట్లయితే ఇలా ఉంటుంది, కనిపిస్తుంది. ఇది మనకి టెస్టీస్ అనమాట. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, ఇది టెస్టీస్ అనమాట. ఈ టెస్టీస్ నానుకొని మనకి ఏమంటే లోపల కనెక్ట్ ఎపిడెడిమిస్ ఉంటుంది. ఇది వాసా డెఫరెన్స్ అనమాట, పైకి వెళ్ళే ట్యూబ్ అనమాట. దీన్ని కనుక మనం జూమ్ చేసి చూసినట్లయితే ఇది 1 ఇది 2 అని తీసుకుందాం. ఇలా ఉంటుంది మనకి. ఈ లోపల మనకి ఏముంటాయంటే ఇలాగా ఒక థ్రెడ్స్ లైక్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి, ఎందుకంటే చాలామందికి అర్థం కావన్నమాట. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. నేను పీజీలో నాది గ్యామెట్ బయాలజీ అని ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అనమాట. దాంట్లో ఇవన్నీ మనకి ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతూ ఉంటుంది, స్పోమ్ సెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట మాకు. సో అందులో మీకు ఇంత డీటెయిల్గా మీకు మెడిసిన్ వాళ్ళకి చెప్పినట్టుగా నేను చెప్తాను. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటే దీన్ని ఏమంటారంటే శుక్రోత్పాదిక నాళికలు అంటారన్నమాట. శుక్రోత్పాదిక నాళికలు అంటారన్నమాట, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఇక్కడ పేర్లు ఉంది. శుక్రోత్పాదక అంటే ఏంటంటే
మనకి స్పోమ్ ఇక్కడే తయారవుతూ ఉంటుంది. మనం టెస్టీస్లో తయారవుతుంది అనుకుంటాం, రైటే. కానీ టెస్టీస్లో ఎక్కడ? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటాం. ఇంట్లో ఎక్కడ ఉన్నావు? హాల్లో ఉన్నావా? బెడ్రూమ్లో ఉన్నావా? కిచెన్లో ఉన్నావా? వాష్ ఏరియాలో ఉన్నావా? ఎస్. ఈ టెస్టీస్లో మనకి ఎక్కడ తయారవుతుందంటే ఈ రీజన్లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఇలాగా మనకి ఉంటాయి కదా, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో మనకి తయారవుతూ ఉంటుంది శుక్రము. దాన్ని మనం స్పోమ్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ తయారైనటువంటి కాస్త మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయి ఈ లోపలికి వచ్చేస్తుంది. ఇది మనకి లైక్ ఇంటెస్టైన్ లాగా కనిపిస్తూ ఉంది కదా, అద్భుతమైన స్ట్రక్చర్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి స్ట్రక్చర్. సో ఇది అనమాట. దీన్ని ఏమన్నామంటే ఎపిడిడిమస్ అంటారన్నమాట. ఎపిడిడిమస్. సో ఈ ఎపిడిడిమస్ ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ తయారైనటువంటిది ఏం జరుగుతూ ఉందంటే స్పోమ్ కాస్త వెళ్ళి ఎపిడిడిమస్లో స్టోర్ అవుతూ ఉంది యాజ్ ఎ టెంపరరీ. తాత్కాలికంగా శుక్ర కణాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? ఇది క్వశ్చన్ మనకి. అర్థమవుతుందమ్మా? క్వశ్చన్ అర్థమైంది కదా. శుక్ర కణాలు ఎక్కడ తయారవుతాయి? క్వశ్చన్ నెంబర్ 1 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో తయారవుతాయి. తయారైనటువంటి శుక్ర కణాలు అనేవి స్పోమ్ సెల్స్ అని అక్కడే ఉండవు. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎపిడెడిమిస్లోకి వెళ్ళిపోయి తాత్కాలికంగా నిల్వ చేసి ఏం చేస్తాయి? ఇక్కడ మెచ్యూర్ అవుతాయి. మెచ్యూర్ అంటే పరిపక్వము చెందుతాయి. చూడండి, ఇక్కడ స్పోమ్ సెల్లో ఏర్పడినంత మాత్రాన ఇమ్మీడియట్గా వెళ్ళి ఎజాకులేట్ అయ్యి బయటకు రావడం జరగదు. అది అక్కడ తయారయ్యి అక్కడి నుంచి ఎపిడెడిమిస్కి వెళ్ళి ఎపిడెడిమిస్లో ఈ ట్యూబ్యూల్స్లో ఈ రీజన్స్లో మనకి ఏమవుతుందంటే కొన్ని రోజులు తాత్కాలికంగా నిల్వ చేయబడి మెచ్యూర్ అవుతాయి సెల్. అంటే మీకు ఇమేజ్ చూపిస్తాను నేను. మనకి ఇలాగా స్పోమ్ సెల్ ఇలా ఉంటుంది, మనకి ఇలాగ టెయిల్ ఉంటుంది, తోక, ఇవన్నీ ఎక్రోజమ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇలా ఉంటుంది అనమాట సెల్. శుక్రకణం అలా ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఇలాగా లోపలి నుంచి వాసా డిఫరెన్షియా లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఎగ్జామినరు ఈ 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, ఎపిడెడిమిస్లో మనకి మెచ్యూర్ అవుతాయి, టెంపరరీగా స్టోర్ అవుతాయి. అక్కడి నుంచి స్పోమ్ సెల్స్ అనేవి మనకి ఎక్కడికి అవుతాయి? వాసా డిఫరెన్షియల్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ దీన్ని ఏదైతే మనకి ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉందో దీన్ని ఇంకా మనము జూమ్ చేసి సెక్షన్ కటింగ్ అంటారు. చేసి చూస్తే ఇలాగ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇలా సార్ ఇంత ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఎస్ చెప్పాలి, క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. దీని వచ్చరికి సెర్టోలీ సెల్స్ అని లీడింగ్ సెల్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మీరు చూస్తే మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. అంటే మనకి లోపల ఉంటాయి కాబట్టి కనపడవు కాబట్టి ఎగ్జామినర్ మనకి చెప్పడం అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆఫ్లైన్లో చెప్పాలనుకోండి, ఇవన్నీ డ్రా చేయటం ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. ఇది ఇమేజ్లో చాలా ఈజీ అవుతుంది మీకు సబ్జెక్టు. బయాలజీలో ఎక్కడ నేను ఇమేజ్ లేకుండా మీకు సబ్జెక్ట్ టీచ్ చేయలేదన్నమాట. నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి మీకు చూడండి. ఈ సెర్టోలీ సెల్స్ అంటారన్నమాట. స్పెర్మటోగోనియం అంటే ఒక శాక్ లాంటిది, అది అక్కడే స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. గోనియం అంటే ఒక ప్లేస్ అనమాట. సో ఈ సెర్టోలీ సెల్స్ ఎవరు, తర్వాత వచ్చరికి ఈ లీడింగ్ సెల్స్ ఎవరు, దీని మీద క్వశ్చన్స్ పడుతున్నాయి చూడండి. సెర్టోలీ సెల్స్, లీడింగ్ సెల్స్ అని. సెర్టోలీ సెల్స్ని మనం ఏమంటామంటే సో దిస్ ఈజ్ ద ప్లేస్ బిట్వీన్ ది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. చూడండి ఒకసారి, ఇదొక సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఇదొక సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి సెల్స్ని, అంటే మనకి వైట్ ఇట్లా మనకి గ్రే కలర్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా సెల్స్ ఉంటాయి అక్కడ. ఆ సెల్స్ని మనము సెర్టోలీ సెల్స్ అంటారు. అయితే ఇప్పుడు అది ఎక్కడున్నది అనేది కాదు కానీ మనకి మీ ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సెర్టోలీ సెల్స్ ఏం చేస్తాయంటే నరిషింగ్ ది సెల్ అనమాట. నరిషింగ్ అంటారు. నరిషింగ్ అంటే పోషణ కావాలి. ఇప్పుడు ఒక బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు తల్లి గర్భంలో తల్లి నుంచి ప్లజెంటా నుంచి ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాడు. ఒక ఎగ్లో ఒక బేబీ పెరుగుతూ ఉందంటే ఎలా పెరుగుతూ ఉంది? ఆల్రెడీ వైట్ యొక్లో ఎల్లో యొక్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. అందువల్ల ఆ న్యూట్రియంట్స్ తీసుకెళ్ళి లోపల కోడి కానీ లేకుంటే బేబీ కానీ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్ అనేది లేదు కదా, ఇక్కడ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో తయారైంది కదా స్పోమ్ సెల్. ఈ స్పోమ్ సెల్ అనేది ఒక ఆర్గాన్ కదా, దీనికి లైఫ్ ఉంది కదా, ఇది గ్రో అవ్వాలి కదా. మరి ఫుడ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందంటే సెర్టోలీ సెల్స్ నుంచి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత లీడింగ్ సెల్స్ అంటారు. సో లీడింగ్ సెల్స్కి మరొక పేరు ఏమంటారంటే ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటారు. చూడండి ఒక పేరు, ఇంటర్స్టీషియల్స్ అంటారు. ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటారు, అంటే మధ్యంతర కణాలు అంటారు అన్నమాట.
మధ్యంతర కణాలు. ఇది అవుట్ ఆఫ్ ది సెమినిఫెరల్. చూడండి, ఈ మనకి బ్లూ కలర్లో ఒక రింగ్ కనిపిస్తూ ఉంది కదా, ఈ రింగ్ వెలుపల ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇవి సెర్టోలి సెల్స్, ఇవన్నీ లీడింగ్ సెల్స్, ఇవన్నీ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా. నేను మీకు వైట్ ఇది సెర్టోలి లీడింగ్ సెల్స్, ఇవి లీడింగ్ సెల్స్, ఇవి లీడింగ్ సెల్స్. తర్వాత వచ్చి ఇది కూడా లీడింగ్ సెల్స్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఇది కదా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ పైన ఉంటుంది. ఇంటర్స్టీషియల్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అనుకుంటే, ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటే, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి మధ్యంతర అన్నారు, గుర్తుపెట్టుకోండి. రైట్. సెర్టోలి సెల్స్ ఏం చేస్తున్నాయి, స్పెర్మ్ సెల్కి కావాల్సిన పోషక పదార్థాన్ని ఇస్తా ఉంటే, లీడింగ్ సెల్స్ అంటే రెండు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి వాటిని ఇంటర్స్టీషియల్ ఇవి అడిగాడు. ఏ సెల్స్ అని ఇంటర్స్టీషియల్ సెల్స్ అంటాడు, ఈ క్వశ్చన్ అడిగాడు. రైట్. ఇప్పుడు మనకేం చేద్దామంటే, ఇప్పుడు సెర్టోలి సెల్స్ అనేవి న్యూట్రిషన్ స్పెర్మ్ సెల్, మరి లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి, వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు ఎగ్జాములు అడిగిన ప్రశ్న ఇదే. లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి సార్ అంటే, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఆర్ ఇట్ విల్ సెక్రీట్ అనే పదాన్ని మనకి ఎగ్జాక్ట్గా మంచి కూడా అనమాట. ఇట్ విల్ సెక్రీట్ ది టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటమాట. స్టీరాన్. ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఎక్కడ తయారవుతుంది అని చాలాసార్లు అడిగాడు. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ మనం ఏమనుకుంటాము, టెస్టికల్స్ అంటాం, పేర్లో ఉంది కాబట్టి. కానీ ఇంకా లోపలికి వస్తే ఎక్కడ ఉందంటే లీడింగ్ సెల్స్. సో లీడింగ్ సెల్స్లో మనకి ఈ టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను నేను. రైట్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తయారీకి ఎట్లా తయారవుతుంది, హౌ అన్న దాని మీద 2 పాయింట్లు చెప్తాను. సో మనకి పిట్యూటరీ గ్లాండ్స్, మీకు హార్మోన్స్ గురించి చెప్పుకున్నాం కదా, పిట్యూటరీ గ్లాండ్లో లుటినైజింగ్ హార్మోన్ ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. ఎవరిని స్టిమ్యులేట్ చేస్తుంది, లీడింగ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. లీడింగ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక గేదె పాలు ఎలా ఇస్తుంది అంటే, బేబీ వచ్చి అంటే లేగ దూడ వచ్చి తల్లి పొదుగుని దాన్ని సక్ చేసి లాగినప్పుడు పాలు వస్తాయి, అదే టైప్ అనమాట. ఈ ఎల్హెచ్ అనేది ఒక లేగ దూడ అనుకుంటే, ఈ లీడింగ్ అనేది ఒక పొదుగు అంటే ఆ పొదుగు నుంచి మనకి మిల్క్ వస్తూ ఉంటాయి. సో అట్లనే ఈరోజు ఈ లుటినైజింగ్ హార్మోన్ అనేది లీడింగ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ అంటారనమాట. నేను చాలా సింపుల్ భాషలో మీకు గుర్తుపెట్టుకునే విధంగా చెప్తానని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సబ్జెక్ట్ నేర్చుకోండి, చాలా ఈజీ అవుతూ ఉంటుంది. మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ మిల్క్ తాగి ఏమవుతారు, మనము బాడీ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ డైట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ టెస్టోస్టిరాన్ ఏం చేస్తూ ఉంది అని కనుక మనం చూస్తూ ఉంటే ఏమంటారంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటారన్నమాట. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారన్నమాట. ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే మనకి మీసాలు రావడము, చర్మం పైన వెంట్రుకలు రావటము, అంటే వెంట్రుకలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతుల పైన, ఈ చెస్ట్ పైన, కాళ్ళ పైన. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే వాయిస్లో మనకి ఏమంటారంటే కొంచెం వాయిస్ అనేది బొంగురుగా మారిపోవటం, ఇవన్నీ కూడా సెకండరీ సెక్సువల్ అంటారనమాట. ఎవరిలైతే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఫంక్షనింగ్ ప్రాబ్లంగా ఉంటుందో వాళ్ళు ఏమవుతారు సార్ అంటే, మనకి వాళ్ళ వాయిస్లో అంతా కూడా కొంచెం ఆడవాళ్ళలా కనిపిస్తూ ఉంటుంది. ఈ కొంచెం టెస్టోస్టిరాన్ హార్మోన్ సెక్రెషన్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం రోమాలు తక్కువగా ఉండటం అనేది మనం చూస్తాం. రోమాలు అంటే తల మీద వెంట్రుకలు కాదయ్యా, గుర్తుపెట్టుకోండి, ఇదొక పాయింట్. అయితే ఇక్కడ మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఎప్పుడు సెక్రీట్ అవుతూ ఉంది అంటే ఆఫ్టర్ ప్యూబర్టీ స్టేజ్ అని రాసుకున్నాం. ప్యూబర్టీ స్టేజ్. సో ప్యూబర్టీ స్టేజ్ అంటే అర్థమైందంటే, ఎస్పెషల్లీ లేడీస్లో మనం బాగా అర్థం చేసుకోవచ్చు, మెచ్యూర్ స్టేజ్ అంటారు. మెచ్యూర్ స్టేజ్ అంటే అర్థం ఏంటిదంటే ద బాడీ ఈజ్ రెడీ టు సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటారు. ద బాడీ ఈజ్ రెడీ టు సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటే లైంగిక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పే స్టేజ్ని మనం ప్యూబర్టీ అంటారన్నమాట. సో అంటే అప్పటి వరకు బాడీ అనేది సహకరించదు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాం, బాయ్స్ గురించి మనం మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్యూబర్టీ స్టేజ్ దాటుతారో అంటే 14 years అట్లా రావటము,
లేకుంటే 12 ఇయర్స్కి కూడా ఒకసారి కొంతమంది వాళ్ళ బాడీ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ని బట్టి చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్యూబర్టీ స్టేజ్ దాటుతారు, అంటే ప్యూబర్టీ స్టేజ్కి వచ్చినారు అంటే అర్థం ఏంటంటే దాటడం వచ్చినారంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకేమంటారంటే అన్వాంటెడ్ హెయిర్ అంటారనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఇట్లాగా మనకి ఈ లీడింగ్ సెల్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది మనకి? లీడింగ్ సెల్స్, ఇంటర్మీడియట్ సెల్స్ అంటమాట. ఒకవేళ టెస్టోస్టిరాన్ లేడనుకోండి, మనం ఏమంటాము? మధ్యంతర వ్యక్తిగా మనం స్వీకరించవచ్చు. మధ్యంతర వ్యక్తి ఎవరు? 0.5 అనమాట. అటు లేడీ కాదు, జెంట్ కాదు. అయితే ఒకవేళ ఏమవుతాడు? లేడీ అవుతాడు. లేడీ అనే పదం కింద లేడీ అనే పదాన్ని తీసుకుందాం. లేడీ అర్థమవుతుంది కదా? లీడింగ్ సెల్స్, మధ్యంతర సెల్స్, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది టెస్టోస్టెరాన్ విషయం. రెండు కూడా ఒకటే పేరు, మనము పేరు లొకేషన్ బట్టి ఇంటర్స్టీషియల్ అన్నాము. రైట్ అమ్మా? ఈ ల్యూటినైజింగ్ హార్మోన్, లీడింగ్ సెల్స్, టెస్టోస్టిరాన్, మనకి వాయిస్, అన్వాంటెడ్ హెయిర్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది లీడింగ్ సెల్స్ సంబంధించి ఇంత మ్యాటర్ ఉంది. ఇప్పుడు మనం తీసుకుందాం అంటే సినాప్సిస్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత షార్ట్కట్ నోట్స్ రాసుకోవాలి. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి ఎపిడెడిమిస్ నుంచి సెర్టోలీ తర్వాత వచ్చరికి ఇంకేం చెప్పుకున్నాం? లీడింగ్ సెల్స్ అనమాట. సెమినిఫెరస్ సెల్స్లో సెమెన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సెమెన్ ప్రొడ్యూస్ అయినప్పుడు సెమెన్ మెచ్యూర్ ఎక్కడ అవుతూ ఉంటుంది? ఎపిడెడిమిస్లో మెచ్యూర్ అవుతూ ఉంటుంది. సెర్టోలీ సెల్స్లో ఏమవుతుంది? కావాల్సినటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ దొరుకుతాయి. లీడింగ్ సెల్స్ నుంచి ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్పెర్మ్ సెల్ వేరు, హార్మోన్ వేరు. మీరందరూ ఒకటే అనుకుంటున్నారు. ఇలా రాసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకుంటే అన్నీ ఒకటే అనుకుంటున్నారు. స్పెర్మ్ సెల్ వేరు, టెస్టోస్టిరాన్. స్పెర్మ్ సెల్ అనేది ఇట్ ఈస్ ఎంటర్ ఉంటుంది, ఎగ్లోకి ఎంటర్ అయ్యేది. ఇప్పుడు నువ్వు యుక్త వయసుకు వచ్చినావు, ప్యూబర్టీ స్టేజ్ దాటి ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయినావు, రెడీ టు ఇంటర్ కోర్స్ అనేది మనకి ఎక్కడ తెలుస్తూ ఉంది? మెచ్యూరిటీ, ఇవన్నీ కూడా అంటే మనకి ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల తెలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బాక్స్ వేసుకోండి. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దామా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఏమేమి అయిపోయినాయి మనకి ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనం కంప్లీట్ చేసుకుంది స్క్రోటమ్ అయిపోయింది, తర్వాత వచ్చరికి టెస్టికిల్స్ అయిపోయింది, తర్వాత ఎపిడిడిమిస్ అయిపోయింది. ఇంతవరకు అయిపోయింది మనకి. ఇంకా సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎజాక్యులేషన్ జరుగుతూ ఉంటుందో, ఎజాక్యులేషన్ అంటే సో ద స్పెర్మ్ స్పెర్మ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ అనమాట. దాన్ని ఎజాక్యులేషన్ అంటారు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి బయటకు వస్తూ ఉంటుంది మనకి. సో ఇది వాసా డిఫరెన్స్ అంటే ట్యూబ్ అనమాట, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 ప్రాముఖ్యమైన పార్ట్స్ ఉంటాయి. సెమినల్ వెసికిల్ ఒకటి, ప్రోస్టేట్ గ్లాండ్ ఒకటి, తర్వాత ఈ రీజన్లో కాపర్ గ్లాండ్స్ అని చెప్పేసి 2 బఠానీ ఆకారములు ఉంటాయి. అక్కడ మనం నెక్స్ట్ వీడియోలో మనం దాని చూద్దాం. ఇది గ్లాల్ బ్లాడర్ అంటే ఇక్కడ అంటే యూరినరీ బ్లాడర్, గాల్ కాదు యూరినరీ. ఇక్కడ మూత్రము నిల్వ ఉంటుంది. ఇక్కడ మూత్రం పైనుంచి ఇలా వచ్చి మళ్ళీ కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్యూబ్ ఈ 2 కూడా కనెక్ట్ అవుతాయి. ఇక్కడ రెండు కూడా కనెక్ట్ అవుతాయి. దాన్ని యురెత్రా అన్నారు. అక్కడి నుంచే యురెత్రాగా పిలుస్తూ ఉంటారు. యురెత్రా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకుందాం. రండి, ఇంకొంచెం 3 డైమెన్షనల్ పిక్చర్ తీసుకున్నాను మీకు ఇక్కడ నుంచి మీరు తీసుకుంటా ఉంటే టెస్టీస్ కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఎపిడిడిమిస్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి డక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, డిఫరెన్షియా, వాసా డిఫరెన్షియా. ఇది యూరినరీ బ్లాడర్ మనకిది. ఇక్కడ బ్లాడర్, ఇది యూరినరీ బ్లాడర్. ఈ యూరినరీ బ్లాడర్ కింద నుంచి చూడండి ఇటువైపు అని ఇక్కడ మీకు అటు పక్క ఉంటుంది, కాబట్టి 3D డైమెన్షన్ లాగా కనిపిస్తుంది. దీన్ని సెమినల్ వెసికిల్ అంటారు. అక్కడి నుంచి రాగానే ఈ కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, దీన్ని మనము ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. ఇక్కడ నుంచి ఇటుపక్క ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, 2 ఉంటాయి, బఠానీ ఆకారంలో ఉంటాయి. దాన్ని బల్బోరెథ్రల్ గ్లాండ్ అంటారు, లేకుంటే కౌపర్స్ గ్లాండ్స్ అంటారు అన్నమాట. కౌపర్స్ గ్లాండ్, బల్బోరెథ్రల్ గ్లాండ్స్ అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనము ఎపిడెడిమిస్, సెర్టోలీ సెల్స్, లీడింగ్ సెల్స్ ఎలా చాలా ప్రాముఖ్యమో ఇవి కూడా చాలా ప్రాముఖ్యమే. యూరెత్రా ఒకటి. ఫస్ట్ వన్ వచ్చరికి సెమినల్ వెసికిల్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ తాత్కాలికంగా స్టోర్ అయినటువంటి దాంట్లో స్పెర్మ్ సెల్ ఎపిడెడిమిస్ నుంచి ఇలా పైకి వస్తూ ఉంటుంది. ఇలా పైకి వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే
సెమినల్ వెసికిల్ ఏం చేస్తుందంటే పేర్లో వెస్కస్ అంటారనమాట. అంటే ఇది ఒక ఫ్లూయిడ్ అనేది మనకి సెక్రెట్ చేస్తుంది. సెమినల్ వెసికిల్ అనేది ఒక ఫ్లూయిడ్ అనేది సెక్రెట్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్లో ఏముంటుందంటే మనకి ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎక్కడ ఉంటుంది మనకి ఎఫ్ ఫ్రూట్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాను. అందుకే ఫ్రూట్స్ తినాలన్నమాట, రైట్. సో ఈ ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ ఏం చేస్తుందంటే మనకి ఈ స్పర్మ్ సెల్కి కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. చూడండి, సెమినల్ వెసికల్ యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే గెట్టింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ది ఫ్రక్టోస్ వేర్ ది సెక్రెటెడ్ ఇన్ సెమినల్ వెసికల్. ది ఎనర్జీ యూజ్డ్ బై హూమ్? స్పర్మ్ సెల్ యూజ్ చేసుకుంటుంది. స్పర్మ్ సెల్ ఎనర్జీ కావాలి. సో స్పర్మ్ సెల్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సెమినల్ వెసికల్ నుంచి వస్తూ ఉంటుంది. తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మిల్కీ కలర్ సెక్రేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మిల్కీ కలర్డ్ అంటారనమాట. వైట్ కలర్లోగా ఒక గమ్ లాగా ఒక మెటీరియల్ అనేది బయటకి వస్తుంది అనమాట. బాయ్స్కి అందరికీ ఐడియా ఉంటుంది, మిల్క్ కలర్డ్ అంటారనమాట. సో ఈ మిల్క్ కలర్డ్లో ఉన్నది ఏం చేస్తూ ఉంది అంటే ఇది ఒక ఈ స్పర్మ్ సెల్ అనేది మూవ్ అవ్వడానికి, లేకుంటే మొటిలిటీ అంటారనమాట. ఈ స్పర్మ్ సెల్ మనకి అంటే ఏమంటారు, గమ్ లాగా ఉంటుందని చెప్పాను కదా. సో ఈ మిల్క్ కలర్లో గమ్ లాగా ఉన్నది ఏం చేస్తుందంటే ఆ స్పర్మ్ సెల్ అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి, మొటిలిటీ అంటే కదలిక, ఈ శుక్ర కణాల కదలికకు రాసుకుందాం. శుక్ర కణాలకు కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సెమినల్ వెసికల్. జస్ట్ మనకి టెస్టిస్లో సెల్ ప్రొడ్యూస్ అయింది అంతే, అర్థమవుతుందా? మనకి షర్ట్ ఎలా వస్తుంది? ఫస్ట్ రైతు పత్తి పండించాలి, అక్కడి నుంచి జిన్నింగ్ మిల్కి వెళ్తే విత్తనాలు సపరేట్ చేస్తారు, అక్కడి నుంచి దారాలు తయారు చేస్తారు, దారాల నుంచి క్లాత్ తయారు చేస్తారు, క్లాత్ నుంచి టైలర్ దగ్గరికి వెళ్తుంది, టైలర్ దాన్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు మనకి షర్ట్ వస్తుంది. అలాగే ఈరోజు ఒకసారి ఎజాకులేషన్ జరగగానే ఒక 5 to 6 ml సెమెన్ బయటకు ఎలా వస్తుంది అన్నప్పుడు చాలా లెవెల్లో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ యాక్సెసరీ గ్లాండ్స్ అని రాసుకోవచ్చు మీరు కావాలంటే. మీకు చెప్పాను ఆల్రెడీ, యాక్సెసరీ గ్లాండ్స్ అంటారు. అదనంగా ఉన్నటువంటి గ్రంథులు సెమినల్ వెసికల్ నుంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి సెమెన్కి అంటే శుక్ర కణానికి కావాల్సినటువంటి కదలికని ఇస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఉంది కదా, ఇక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఇది. సో ఇది నేను వైట్ చేశాను. దీన్ని ఏమంటామంటే యురెత్రా అంటారు. సో యురెత్రా ఈజ్ ద కామన్ ప్యాసేజ్. దీన్ని ఏమంటామంటే మూత్రాశయము అంటారు, లేకుంటే మూత్రాశయ నాళిక అంటారన్నమాట. అంటే యూరిన్ ఇక్కడి నుంచి వస్తుంది. సో మనం ఏమని రాసుకోవచ్చు అంటే యురెత్రా ఈజ్ ద కామన్ ప్యాసేజ్ ఫర్ వాట్? యూరిన్ అండ్ సెమెన్. అంటే ఇప్పుడు మీకు డౌట్ రాదు, సార్ యూరిన్ సెమెన్ ఒకటే ప్లేస్ అయితే ఒకటే దాంట్లో ట్యూబ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు 2 వస్తాయా లేకుంటే ఒక్కటే వస్తాయి అంటే ఒక్కటే వస్తాయి. ఎప్పుడైతే ఇంటర్ కోర్స్లోకి వెళ్ళి మూమెంట్స్ అనేది బాడీలో జరుగుతాయో అప్పుడు ఏమవుతుందంటే యూరిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. యూరిన్ బ్లాక్ అవుతుంది, స్ప్లింటర్స్ మజిల్స్ ఉంటాయి, యూరిన్ బ్లాక్ అయిపోయి ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ జరుగుతూ ఉంటుందో అప్పుడు సెమెన్ మాత్రమే బయటకు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా యూరినరీ బ్లాడర్ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ ఇది అనమాట. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది, ఇది యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ వస్తుంది. సో సెమెన్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా రాదు, అది గుర్తుపెట్టుకోండి. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు మాత్రమే సెమెన్ అనేది బయటకు వస్తుంది. సెమెన్ అనేది బయటకు వచ్చే టైంలో ఏమవుతుందంటే మనకి ది బ్లాక్ ఆఫ్ ది యూరినరీ ఫ్లో అంటారన్నమాట. సో అప్పుడు మాత్రమే సెమెన్ వస్తుంది, ఇది బ్లాక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మూత్రాశయం అనేది కామన్ పాసెస్. అక్కడి నుంచి ఇట్లా మనకి కిందకు వస్తూ ఉన్నప్పుడు ఈ పెనిస్కి డౌన్ ఆరిజిన్ బేస్ రీజన్లో బల్బోరెథ్రల్ గ్లాండ్స్ అంటారు, కాపర్స్ గ్లాండ్స్ అంటారు. బల్బోరెథ్రల్ ఆర్ కాపర్స్ గ్లాండ్స్ అంటారు. ఈ బల్బోరెథ్రల్ లేకుంటే ఈ కాపర్స్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే సెమెన్ టిప్ అయితే ఏదైతే పెనిస్ అంటారు కదా, ఈ పెనిస్ టిప్ భాగం అంతా కూడా మనకి లూబ్రికెంట్ అనేది వస్తుంది అనమాట. అంటే లూబ్రికెంట్ అంటే మనకు తెలుసు కదా, అంటే మనకి వెహికల్ మూవ్ అవ్వడానికి ఒక గ్రీజ్ అంటారు కదా, వీల్స్, చక్రాలు ఇలాంటివి ఏదన్నా పని చేస్తూ ఉన్నప్పుడు అది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి వెజైనాలోకి ఫ్రీగా మూవ్ అవటం కొరకు ఉన్నటువంటి
లుబ్రికంట్ టిప్ ఆఫ్ ది పెనీస్ అంటారు అనమాట ఇంటర్ కోర్స్ అంటే వేర్ ది ఇన్వాల్వింగ్ ది సెక్షువల్ యాక్టివిటీస్. అప్పుడు మనకి ఈ లుబ్రికంట్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఈ లుబ్రికంట్ సెక్రెట్ అవడానికి కారణం ఏంటంటే బల్వోరెథ్రల్ గ్లాండ్స్ ఆర్ కోపర్ గ్లాండ్స్ అనమాట. కపులింగ్ అనే పదాన్ని చెప్పుకున్నాం కదా. సో ఈ వర్డ్లో మనకి పెనిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పెనిస్ అనేది మనకి ఒక సిలిండ్రికల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ద కనెక్టివ్ టిష్యూ. సందాయక కణజాలము. కనెక్ట్ అంటే సంధించడం, అంటే కనెక్ట్ చేయడం అనమాట. ఇది ఒక టిష్యూ అనమాట. సిలిండ్రికల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. అర్థమైంది కదా. రిప్రొడక్టివ్ సిస్టంలో ఎక్కడి నుంచి ఎలా వస్తూ ఉంది ఏంటనేది కూడా మనం చెప్పుకున్నాం. ఒకసారి ఎజాక్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఎజాక్యులేషన్ అంటే వేర్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. సో అంటే తెలుగులో వీర్యస్ఖలనం అంటారు. వీర్యస్ఖలనం అంటారు. సో ఇది వీర్యస్ఖలనం అనేది ఇది అబ్బాయిలకు వదిలేస్తుంది, నేను చెప్పాల్సిన పని లేదు ఇంక, రైట్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎంత సెమెన్ బయటకు వస్తూ ఉంటుంది. ఉందంటే అంటే మనకి జనరల్గా మనము 1.5 to 6 ml ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తక్కువ వచ్చినా కూడా వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇది అబ్బాయిలకి చాలా ఒక రకమైనటువంటి బాధ అనమాట. నేను పనికొస్తానా లేదని చెప్పేసి అనుకుంటారు. అందరూ పనికొస్తారు. మన భయమే మనల్ని పనికి రాకుండా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1.5 ml నుంచి 6 ml వరకు సెమెన్ అనేది ఒక్కసారి ఎజాక్యులేషన్ అయినప్పుడు, ఒకసారి ఇంటర్ కోర్స్ అయినప్పుడు వస్తుంటుంది. 6 ml రావాల్సిన పని లేదు. మినిమం అయితే ఇది గ్యారంటీ. ప్రతి ఒక్క వ్యక్తికి లైంగిక లక్షణాలు లేకుంటే లైంగిక కోరికలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కోరిక రావటం తప్పు కాదు, కానీ ఆ కోరికని తీర్చుకోవటం కొరకు అడ్డదారులు తొక్కటం అనేది తప్పు. ఇది గుర్తుపెట్టుకోండి పక్క. సో దీనివల్ల మీ చదువులు నాశనం అవుతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. సో కాబట్టి దెర్ ఈజ్ అ టైం, ప్రతిదానికి టైం ఉంటుంది. దట్ ఈస్ అ మ్యారేజ్. యూ కెన్ ఎంజాయ్ ఇన్ ది మ్యారేజ్ లైఫ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఇక్కడ, సో ఈ కామన్గా ప్రతి ఒక్కళ్ళలో 1.5 అనేది ఉంటుంది. ఇప్పుడు 1.5 ml అయితే ప్రెగ్నెన్సీ వస్తుందా సార్ అంటే వస్తుంది. ఎందుకు రాదంటే కేవలము నువ్వు ఒక్క ఎంఎల్లోనే, నేను 1.5 అంటున్నాను, నేను 1 mlలో ఎన్ని స్పోమ్ సెల్స్ ఉంటాయంటే 10 to 20 మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు మిలియన్ స్పోమ్ సెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా పిల్లలు పుట్టలేదని కానీ స్పెర్మ్ కౌంట్ చూడాలని చెప్పేసి చెప్తారు. అక్కడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి స్పెర్మ్ కౌంట్ తీసుకురారా అని చెప్పి చెప్తా ఉంటారు, రైట్. సో ఇది ఒక్క ఎంఎల్ కానీ ఎంత ఉంటుంది జనరల్గా 1.5 నుంచి 6 ml వరకు ఉంటుంది. సో ఒక్క ఎంఎల్లో 10 to 20 మిలియన్ సెల్స్ ఉంటాయి. ఎన్ని ఎగ్స్ ఉంటాయి? ఒక్క ఎగ్ ఉంటుంది. స్పోమ్ సెల్ ఉన్నాయి 20 లక్షలు. సో అంటే మనకి ఎగ్గుకి వెళ్ళేది ఎన్ని లక్షలు వెళ్తాయి సార్ అంటే నో లక్ష, ఓన్లీ 1 అంతేనమాట. ఎన్ని లక్షల సెల్స్ ఉన్నా సరే ఈ ఎగ్లోకి వెళ్ళేటువంటి సెల్స్ ఎన్ని అంటే ఒక్కటే. ద ఓన్లీ వన్ స్పర్మ్ ఫెర్టిలైజ్ ది ఎగ్ అంటాం అనమాట. ఒక్క స్పర్మ్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇంత మనకి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది మనకున్నటువంటి ఎజాక్యులేషన్కి సంబంధించి స్పర్మ్ కౌంట్ అంటారు. అయితే ఎవరికైతే 10 లోపు కొంత తక్కువగా ఉంటారో, 10 మిలియన్ లోపు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ లేని పర్సన్స్గా చెప్పుకోవచ్చు. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఫెర్టిలిటీ అంటే సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే కానీ వాళ్ళు మెడిసిన్ ఇచ్చి దాన్ని ఇంక్రీజ్ చేయరు. దిస్ ఈజ్ ద సైన్స్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, దిస్ ఈజ్ ద ఏమంటారంటే ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ అంటారు. వీ హ్యావ్ టు నో అవర్ ది పార్ట్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది each and every part, like digestive system, like respiratory system. I hope you understand all the concepts అన్నమాట, రైట్. అర్థమైంది కదమ్మా. సో నేనేం చెప్పానంటే పార్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. టెస్టిస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాం. దాని లోపల ఉన్నటువంటి సెల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలా, ఆ పార్ట్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి, తెలియదు కాబట్టి ఆ పార్ట్స్ అన్నీ మీరు ఒకసారి స్టడీ చేయాలి. పార్ట్స్ తర్వాత టెస్టిస్ మీద మీరు ఫోకస్ చేయాలి. టెస్టిస్ తర్వాత ఎపిడెడమిస్, అక్కడ ఉన్నటువంటి సెటోలీ సెల్స్, తర్వాత వచ్చరికి లీడిక్ సెల్స్. అక్కడి నుంచి వస్తున్నప్పుడు యాక్సెసరీ గ్లాండ్స్ మీద మనం చూస్తాం. సెమినల్ వెసికల్,
తర్వాత వచ్చరికి ప్రోస్టేట్ గ్లాండ్, తర్వాత వచ్చరికి బార్డోలిస్, తర్వాత దాన్ని ఏమన్నా కాపర్ సెల్స్ అన్న. సో ఇది మనకి తీసుకున్నామంటే అయిపోతాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో సో అద్భుతమైన టాపిక్, బాయ్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న టాపిక్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మనం చదువుతాం. రైట్, థ్యాంక్ యూ.